హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ టిల్ 1976 అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగం ప్రకారం 1976 వరకు పాఠశాల విద్యా బాధ్యత ఎవరిది అంటే ఇక్కడ చూడండి 1976 వరకు ఈ యొక్క పాఠశాల విద్యా బాధ్యత ఎవరి ఆధీనంలో ఉంది అంటే 1976 వరకు మన భారత రాజ్యాంగంలో విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. రాష్ట్ర జాబితాలో ఉంది అని అంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిధిలో ఉంటుంది అని గమనించాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ యొక్క పాఠశాల విద్యా బాధ్యత ఎవరిది అని అంటే రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని గమనించాలి. అంటే ఇట్లా మనకి ఏదైనా ఒక అంశాన్ని లేదా బిట్ని పెట్టాలంటే కాన్సెప్ట్ తెలిసి ఉంటే ఆటోమేటిక్గా దాన్ని పెట్టడం చాలా ఈజీ అవుతుంది. కానీ 1976 తర్వాత విద్యను ఏం చేశారంటే ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఇలా ఉమ్మడి జాబితాలో కాంకరెంట్ లిస్టులో ఎప్పుడైతే చేర్చారో ఆటోమేటిక్గా విద్యా బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహిస్తుంది. లేదా విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఏదైనా ఒక శాసనం కనుక చేస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క శాసనమే అధికారంలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో కాబట్టి 1976 పూర్వం పాఠశాల విద్యా బాధ్యత ఎవరిది అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలది అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, లోకల్ బాడీ స్థానిక సంస్థలది కాదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ సంస్థలది కాదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత అని మనం గమనించాలి.